వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను మన కిచెన్లో మీకు ఒక హెల్దీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. చాలా హెల్దీ రెసిపీ. అదేంటంటే ఆమ్లా మురబ్బా, ఆమ్లా మిఠాయి అని కూడా అనొచ్చు. ఇది హెల్త్కి చాలా మంచిది. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు అనమాట ఈ మురబ్బాని. ఇలా చేసి పెట్టుకొని డైలీ ఒక స్పూన్ తిన్నామంటే హెల్త్కి చాలా మంచిది. మనకి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మనకి ఉసిరికాయలు ఎప్పుడంటే అప్పుడు దొరకవు కదండి, సీజన్ అప్పుడే కదా. దానికోసం ఇలా చేసి పెట్టుకొని డైలీ ఒక స్పూన్ అయితే తినేసేయండి. నేను ఈ మురబ్బాతో పాటు అయితే మీకు ఉసిరి తొక్కును కూడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, మేము చిన్నప్పుడు ఉసిరి తొక్కు చేసి అమ్మేవాళ్ళు, అది కూడా వీడియో చేస్తానని చెప్పి ఆ ఉసిరి తొక్కును కూడా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలా ఈజీ. మనం ముందుగా అయితే ఈ ఆమ్లా మురబ్బాని అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఆమ్లా మురబ్బా చేయడం కోసం అయితే నేను ఇక్కడ ఒక 12 ఉసిరికాయలు అయితే తీసేసుకున్నాను. ఫ్రెష్గా ఉన్నవి తీసేసుకోండి మురబ్బా చేయడం కోసము. తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి. తర్వాత వీటిని డైరెక్ట్ వాటర్లో వేసి ఉడికించుకోకుండా ఆవిరికైతే ఉడికించుకోవాలి. దానికోసము నేను చిల్లుల గిన్నెలో అయితే వేసేసాను. ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆ వాటర్ కొంచెం మరిగిన తర్వాత పైన ఆ చిల్లుల గిన్నె పెట్టేసుకొని మూత పెట్టేసేయండి, సరిపోతుంది. అంతే. మూత పెట్టేసి ఒక 6 నుంచి 8 నిమిషాల వరకు ఉడికించుకుంటే బాగా చక్కగా ఉడికిపోతాయి. చెక్ చేసేసుకోండి. చూసారు కదండి, ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తున్నాయి, బాగా బ్రేక్ అయిపోయాయి. ఇంక ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారి పెట్టేసేయండి. ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదండి, 6 నుంచి 8 నిమిషాల వరకు అయితే చాలు. ఇంకా అవి చల్లగా అయ్యేలోపు అయితే మనం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అయితే నేను స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టి అందులో ఒక 1/2 ఇంచు లేదు అంటే ఇంకా కొంచెం తక్కువ అల్లం తీసేసుకొని ఇలా పొడవుగా కట్ చేసేసుకొని కాసేపు వేయించుకోవాలి. పచ్చి అల్లం కదండి, కొంచెం డ్రై అయ్యే వరకు వేయించుకోండి. తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, ఒక 6 అలా లవంగాలు, ఒక 2-3 యాలకులు, కొంచెం చెక్క, ఒక 1/2 స్పూన్ వచ్చేసి సోంపు అనమాట. వీటన్నింటినీ వేసేసి బాగా సిమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. నేను వీడియోలో చూపించడం కోసం 1 by 1 వేసాను అనమాట. మీరు అన్ని పక్కకు పెట్టి అన్ని జీలకర్ర, సోంపు, మిరియాలు, లవంగాలు, చెక్క, యాలకులు అవన్నీ ఒక గిన్నెలో వేసి పెట్టుకొని ఒకేసారి వేసుకొని వేయించుకోండి, సరిపోతుంది. ఇక్కడ బాగా వేయించేసాను, చల్లగా అయిపోయాయి. పౌడర్ కూడా చేసేసాను అనమాట. మీరు రోట్లో అయినా దంచుకోవచ్చు, లేదు అంటే ఇలా మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఈ పౌడర్ అయ్యేలోపు ఇక్కడ ఉసిరికాయలు కూడా బాగా చల్లగా అయిపోయాయి, కంప్లీట్గా చల్లగా అయిపోయాయి. చల్లగా అయిపోయిన తర్వాత అందులో విత్తనం అయితే తీసి పడేసేసి ఇంకా వీటిని మనము గ్రేట్ చేసేసుకోవాలి, తురుముకోవాలి. ఇలా తురుముకుంటే మురబ్బా బాగుంటుంది అనమాట. కావాలనుకుంటే మనం మిక్సీలో అయినా వేసుకోవచ్చు. మిక్సీలో వేస్తే ఏంటంటే మరీ మెత్తని పేస్ట్లా అయిపోతుంది అనమాట. దానికోసమే ఇలా తురిమి అయితే చేస్తూ ఉంటాను. మీరు ఒకవేళ తురుమలేని వాళ్ళు మిక్సీలో వేసుకొని కొంచెం కచ్చాపచ్చా ఉండేలా అయితే చేసుకోండి. మీకు కొంచెం పెద్ద హోల్స్ ఉండే దాంట్లో తురుముకోండి, సరిపోతుంది. అలా తురిమి పెట్టేసుకోవాలి అన్ని ఉసిరికాయలు. తర్వాత స్టవ్ వెలిగించేసి అదే కడాయిలోనే కొంచెం పుచ్చ విత్తనాలు కూడా వేసేసాను. పుచ్చకాయ గింజలు ఉంటాయి కదా, అవి వేసుకొని కొంచెం వేయించుకోవాలి. నార్మల్గా నెయ్యి ఏం వేయలేదండి, నార్మల్గానే వేయించేసాను. ఇవి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇవైతే. ఇంకా అవి కూడా పక్కకు తీసేసి అదే కడాయిలోనే కొంచెం నెయ్యి వేసేసుకొని మనం ఇందాక తురిమి పెట్టుకున్నాం కదా ఆ ఉసిరి తురుముని కొలుచుకొని తీసుకోండి. బెల్లం వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇలా కొలుచుకుంటే ఒక 2 కప్పుల వరకు అయితే వచ్చింది ఈ ఉసిరి తురుము. వేసేసుకొని కాసేపు వేయించుకోండి, ఒక 5 నిమిషాల నుంచి 7 నిమిషాల వరకు అలా వేయించేస్తే సరిపోతుంది అనమాట. ఇలా కొంచెం చక్కగా వేయించేసిన తర్వాత మనం ఇందులోకి బెల్లం అయితే తీసేసుకోవాలి. బెల్లం అయితే నేను ఇక్కడ 2 కప్పుల ఉసిరి తురుము కదండి, 2 కప్పులకి 1.5 నుంచి 1.5 కప్పు వరకు అయితే వేసాను. ముందుగా 1 కప్పు వేసాను. ఇంకా కొంచెం తక్కువ అనిపిస్తే, అది తక్కువ తినే వాళ్ళకైతే ఇలా 1 కప్పు సరిపోతుంది. స్వీట్ తక్కువ తినే వాళ్ళకి, లేదు కొంచెం నార్మల్గా తినే వాళ్ళకి 1.5, 1.5 అయినా సరిపోతుంది అనమాట. అలా వేసేసుకోండి. మీకు ఎలా నచ్చితే అయితే మీరు తినే తీపిని బట్టి బెల్లం అయితే వేసుకోండి. ఒక 2 కప్పుల ఉసిరి తురుముకి 1.5 నుంచి 1.35 వరకు వేసుకోవచ్చు అనమాట. మీరు తినే స్వీట్ని బట్టి వేసేసుకోండి, అంతే. నేనైతే ఇంకా బెల్లం కూడా వేసేసాను. ఇక్కడ బెల్లం వేసేసి కాసేపు మళ్ళీ కొంచెం
లూజ్గా అవుతుంది కదండి బెల్లం వేసిన తర్వాత. కాసేపు ఇలానే వేయించుకుంటూ ఉండండి. ఇలా బాగా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనము ఆ మసాలాలు వేసుకోవాలి. మసాలాలు వేయకుండా ఓన్లీ ఇలానే అయినా కూడా చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఓన్లీ బెల్లము, ఉసిరి తొక్కు, లేదు అంటే ఇలా కొంచెం సాల్ట్, కొంచెం కారం, ఒక పావు స్పూన్ అలా కారము, అలాగే మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ జీలకర్ర, సోంపు, చెక్క, లవంగ, యాలకులవి, ఆ పౌడరు, మనం చేసుకున్న పౌడరు, కొంచెం లాస్ట్లో సొంటి పొడి కూడా వేసేసాను. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. ఇలా వేసేసుకొని కూడా చేసుకోవచ్చు. అదే మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఇవన్నీ ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ బెల్లం వేసుకొని చేసుకోండి. సాల్ట్, కారము, ఆ మసాలా పొడి ఏమీ లేకుండా ఓన్లీ బెల్లంతో అయినా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా చేస్తే బాగా మనకి ఉప్పు, పులుపు, కారం, వగరు అలా అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఘాటు అలా బాగుంటుంది. కొంచెం స్టిక్కీగా అయ్యే వరకు వేయించేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే. ఇంకా లాస్ట్లో మనం ఇందాక చెప్పాను కదండి ఈ పుచ్చకాయ విత్తనాలు అవి కూడా వేసేసుకోండి, వేయించినవి అంతే. ఒకసారి కలిపేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసేసుకోండి ఈ మురబ్బాని. ఇది కొందరు అయితే హెల్త్కి మంచిదంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. మరి కొందరు ఏంటంటే టేస్ట్ చూస్తారనమాట. అలా టేస్ట్ చూసి తినే వాళ్ళ కోసం చెప్తున్నాను. టేస్ట్ చూడకూడదండి. మనకి హెల్త్కి మంచిదంటే ఇంకా వీలైనంత వరకు కొంచెమైనా తినడానికి ట్రై చేయాలి. మనము రుచి చూసుకున్నామంటే మనకి అదేదో అంటారు కదండి, రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత మన ఆస్తులన్నీ అమ్ముకున్నా కూడా మన ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేమని అలా అవుతుందన్నమాట. దానికోసమే చెప్తున్నాను. మనకి రుచి ఇంపార్టెంట్ కాదు, హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. దానికోసమే హెల్దీవి అయితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ మురబ్బా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఉసిరి తొక్కుకు అయితే కొంచెం రోల్ తీసేసుకొని కొన్ని ఎండుమిరపకాయలు, తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. నేను ఉసిరి ముక్కలు ఇందాక చూసారు కదండి, ఆ ఉసిరి ముక్కలు అయితే ఒక 10-12 ఉసిరికాయలు తీసుకొని వాష్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఈ ఉప్పు అలాగే మిరపకాయలు కొంచెం రోటిలో వేసి దంచిన తర్వాత, మరి మెత్తగా అవసరం లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా దంచిన తర్వాత ఆ ఉసిరి ముక్కల్ని కొంచెంగా వేసుకుంటూ దంచుకోవాలి. కారం అయితే మీరు తినే కారంని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 12 ఉసిరికాయలకైతే ఒక 6-7 మిరపకాయలు అయితే తీసేసుకున్నాను. ఇంక ఇలా దంచుకోవడమే, ఇలా కొన్ని వేసుకుంటూ దంచుకోవడమే. మీరు ఇలా దంచుకోలేని వాళ్ళు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, కొన్ని ఎండుమిరపకాయలు, ఈ ఉసిరికాయ ముక్కలు వేసేసుకొని కొంచెం కచ్చాపచ్చా వేసేసుకుంటే సరిపోతుంది. మిక్సీ జార్లో అయినా దంచలేని వాళ్ళు. కాకపోతే నాకు ఇలా రోటిలో దంచుకొని తినడం అంటే చాలా ఇష్టం అనమాట. ఉసిరి తొక్కు చూసారు కదండి ఎంత ఈజీనో, చాలా చాలా ఈజీ. ఇలా చేసి మేము చిన్నప్పుడు అమ్మేవాళ్ళని చెప్పాను కదా, ఇలా చేసి అమ్మేవాళ్ళు. దీన్ని కావాలి అనుకుంటే ఎండబెట్టుకొని కూడా తినచ్చు అనమాట. ఇలా పచ్చిగా అయినా తినచ్చు, లేదు అంటే ఎండబెట్టుకొని అయినా తినచ్చు, అదైతే మీ ఇష్టము. చూసారు కదండి ఈ ఉసిరి తొక్కుని. ఈ 2 రెసిపీస్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసేయండి.